ఈరోజు ఆంధ్రప్రదేశ్ 8వ తరగతి ఫిజిక్స్ సెమిస్టర్ 1 పాఠ్యపుస్తకంలో 4వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 4వ పాఠం కృత్రిమ దారాలు, ప్లాస్టిక్లు. ఇందులో 78 నుంచి 101వ పేజీ వరకు ముందుగానే ప్రశ్నలు చదువుతున్న మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. ఏ సంవత్సరంలో ఎటువంటి సహజ ముడి పదార్థాలు ఉపయోగించకుండా నైలాన్ తయారైనది? 1 1941, 2 1921, 3 1951, 4 1931. ఏ సంవత్సరంలో ఎటువంటి సహజ ముడి పదార్థాలు ఉపయోగించకుండా నైలాన్ తయారైనది? 1 1941, 2 1921, 3 1951, 4 1931. పెట్ పిఈటి విస్తరింపు 1 పాలిఇథిలిన్ టెర్లిన్, 2 పాలిఇథిలిన్ టెరాఫ్థలేట్, 3 పాలిఈథిన్ టెరాఫ్థలేట్, 4 పాలిఇథిలిన్ టెహరాన్. పిఈటి విస్తరింపు 1 పాలిఇథిలిన్ టెర్లిన్, 2 పాలిఇథిలిన్ టెరాఫ్థలేట్, 3 పాలిఈథిన్ టెరాఫ్థలేట్, 4 పాలిఇథిలిన్ టెహరాన్. పట్టుపురుగు నుంచి లభించే పట్టుదారం ఎక్కడ కనుగొనబడింది? 1 అమెరికాలో, 2 భారతదేశంలో, 3 చైనాలో, 4 బ్రిటన్లో. పట్టుపురుగు నుంచి లభించే పట్టుదారం ఎక్కడ కనుగొనబడింది? 1 అమెరికాలో, 2 భారతదేశంలో, 3 చైనాలో, 4 బ్రిటన్లో. వేడి చేసినప్పుడు రూపం కోల్పోయి వంచడానికి వీలయ్యే ప్లాస్టిక్లు ఏమంటారు? 1 థర్మోప్లాస్టిక్, 2 థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్, 3 టెఫ్లాన్, 4 అక్రిలిక్. వేడి చేసినప్పుడు రూపం కోల్పోయి వంచడానికి వీలయ్యే ప్లాస్టిక్లు ఏమంటారు? 1 థర్మోప్లాస్టిక్, 2 థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్, 3 టెఫ్లాన్, 4 అక్రిలిక్. పాలికట్ అనేది 1 పాలిస్టర్ ఉన్ని మిశ్రమం, 2 పాలిస్టర్ నూలు మిశ్రమం, 3 పాలిస్టర్ పట్టు మిశ్రమం, 4 పాలిస్టర్ బొగ్గు మిశ్రమం. పాలికట్ అనేది 1 పాలిస్టర్ ఉన్ని మిశ్రమం, 2 పాలిస్టర్ నూలు మిశ్రమం, 3 పాలిస్టర్ పట్టు మిశ్రమం, 4 పాలిస్టర్ బొగ్గు మిశ్రమం. ఏది మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం? 1 టెర్లిన్, 2 టెరికాట్, 3 నైలాన్, 4 అక్రిలిక్. ఏది మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం? 1 టెర్లిన్, 2 టెరికాట్, 3 నైలాన్, 4 అక్రిలిక్. ఒక రూపం మలచిన తర్వాత వాటిని వేడి చేసినప్పటికీ మెత్తబడవు. వీటిని ఏమని అంటారు? 1 థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్, 2 థర్మోప్లాస్టిక్, 3 టెఫ్లాన్, 4 పాలిథీన్. ఒక రూపం మలచిన తర్వాత వాటిని వేడి చేసినప్పటికీ మెత్తబడవు. వీటిని ఏమంటారు? 1 థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్, 2 థర్మోప్లాస్టిక్, 3 టెఫ్లాన్, 4 పాలిథీన్. 5R నియమం 1 రెడ్యూస్ రీయూజ్, 2 రీసైకిల్, 3 రికవర్ అండ్ రిఫ్యూజ్, 4 పైవన్నీ. 5R నియమం 1 రెడ్యూస్ రీయూజ్, 2 రీసైకిల్, 3 రికవర్ అండ్ రిఫ్యూజ్, 4 పైవన్నీ. నూనె నీరు అంటుకుని ప్రత్యేకమైన ప్లాస్టిక్ 1 టెఫ్లాన్, 2 బ్యాక్లైట్, 3 మెలమైన్, 4 పాలిథిన్. నూనె నీరు అంటుకొని ప్రత్యేకమైన ప్లాస్టిక్ 1 టెఫ్లాన్, 2 బ్యాక్లైట్, 3 మెలమైన్, 4 పాలిథిన్. పాలిమెర్లు మెర్లు ఏ భాషా పదాలు? 1 పాలి, 2 గ్రీకు, 3 ఆంగ్లం, 4 అరబిక్. పాలిమెర్లు ఏ భాషా పదాలు? 1 పాలి, 2 గ్రీకు, 3 ఆంగ్లం, 4 అరబిక్. విద్యుత్ స్విచ్లు వేడితో తయారవుతున్నాయి. 1 బ్యాక్లైట్, 2 మెలమైన్, 3 టెఫ్లాన్, 4 పాలిథిన్. విద్యుత్ స్విచ్లు వేడితో తయారవుతున్నాయి. 1 బ్యాక్లైట్, 2 మెలమైన్, 3 టెఫ్లాన్, 4 పాలిథిన్. కృత్రిమ దారాలకు ఉండే ప్రతికూలత 1 వస్త్రం కరిగి దానిని ధరించిన వ్యక్తి శరీరానికి అతుక్కుంటుంది, 2 వేడి చేస్తే కృత్రిమ దారాలు కలుగుతాయి, 3 బట్టలు అంటుకోవడం ఘోర ప్రమాదానికి గురి చేస్తుంది, 4 పైవన్నీ. కృత్రిమ దారాలకు ఉండే ప్రతికూలత 1 వస్త్రం కరిగిన దానిని ధరించిన వ్యక్తి శరీరానికి అతుక్కుంటుంది, 2 వేడి చేస్తే కృత్రిమ దారాలు కలుగుతాయి, 3 బట్టలు అంటుకోవడం ఘోర ప్రమాదానికి గురి చేస్తుంది, 4 పైవన్నీ. పారాచూట్లు దుస్తుల తయారీకి ఉపయోగించేది 1 టెఫ్లాన్, 2 నైలాన్, 3 పాలిస్టర్, 4 రేయాన్. పారాచూట్లు దుస్తుల తయారీకి ఉపయోగించేది 1 టెఫ్లాన్, 2 నైలాన్, 3 పాలిస్టర్, 4 రేయాన్. మిర్ అనగా అర్థం 1 భాగం, 2 ఎక్కువ, 3 తక్కువ, 4 పూర్ణం. మిర్ అనగా అర్థం 1 భాగం, 2 ఎక్కువ, 3 తక్కువ, 4 పూర్ణం. ఎప్పుడు పరిచయం చేసేటప్పుడు మనోహరమైన లక్షణాలతో సృష్టించబడిన నైలాన్ ఒక సంచలనం లేదా నైలాన్ మానియాగా మారింది? 1 1929లో, 2 1949లో, 3 1939లో, 4 1919లో. ఇప్పుడు పరిచయం చేసేటప్పుడు మనోహరమైన లక్షణాలతో సృష్టించబడిన నైలాన్ ఒక సంచలనం లేదా నైలాన్ మానియాగా మారింది? 1 1929లో, 2 1949లో, 3 1939లో, 4 1919లో. ఎస్టర్ అంటే 1 వస్త్రాలకు వాసన ఇచ్చే రసాయనం, 2 పండ్లకు వాసన ఇచ్చే రసాయనం, 3 విరిగిపోనిది, 4 ఎక్కువ. ఎస్టర్ అంటే 1 వస్త్రాలకు వాసన ఇచ్చే రసాయనం, 2 పండ్లకు వాసన ఇచ్చే రసాయనం, 3 విరిగిపోనిది, 4 ఎక్కువ. అందరూ ఆన్సర్ రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం.
ఏ సంవత్సరంలో ఎటువంటి సహజ ముడి పదార్థాలు ఉపయోగించకుండా నైలాన్ తయారైంది? కరెక్ట్ ఆన్సర్ 4 1931లో. ఏ సంవత్సరంలో ఎటువంటి సహజ ముడి పదార్థాలు ఉపయోగించకుండా నైలాన్ తయారైందంటే 1931లో. కరెక్ట్ ఆన్సర్ 4. పీఈటీ పెట్ విస్తరింపము. కరెక్ట్ ఆన్సర్ 2 పాలీ ఇథిలిన్ టెరాఫ్థలేట్. పీఈటీ అంటే పాలీ ఇథిలిన్ టెరాఫ్థలేట్. కరెక్ట్ ఆన్సర్ 2. పట్టుపురుగు నుంచి లభించే పట్టుదారం ఎక్కడ కనుగొనబడింది? కరెక్ట్ ఆన్సర్ 3 చైనాలో. పట్టుపురుగు నుంచి లభించే పట్టుదారం ఎక్కడ కనుగొనబడిందంటే మొదట్లో చైనాలో. కరెక్ట్ ఆన్సర్ 3. వేడి చేసినప్పుడు రూపం కోల్పోయి వంచడానికి వీలయ్యే ప్లాస్టిక్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ 1 థర్మోప్లాస్టిక్. వేడి చేసినప్పుడు రూపం కోల్పోయి వంచడానికి వీలయ్యే ప్లాస్టిక్లు థర్మోప్లాస్టిక్. వంచాలి అంటే థర్మోప్లాస్టిక్, వంచలేకపోతే థర్మోసెట్టిక్. వేడి చేసినప్పుడు రూపం కోల్పోయి వంచడానికి వీలయ్యే ప్లాస్టిక్ని ఏమంటారంటే థర్మోప్లాస్టిక్. కరెక్ట్ ఆన్సర్ 1. పాలికట్ అనేది కరెక్ట్ ఆన్సర్ 2 పాలిస్టర్ నూలు మిశ్రమం. పాలికట్ అంటే పాలిస్టర్ను నూలు మిశ్రమాన్ని పాలికట్ అంటారు. కరెక్ట్ ఆన్సర్ 2. ఏది మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం? కరెక్ట్ ఆన్సర్ 3 నైలాన్. ఏది మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం అంటే నైలాన్. కరెక్ట్ ఆన్సర్ 3. ఒక రూపం మలచిన తర్వాత వాటిని వేడి చేసినప్పటికీ మెత్తబడవు, వీటిని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ 1 పాలో సెట్టింగ్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లు. ఒక రూపం మలిచిన తర్వాత వాటిని వేడి చేసినప్పుడు మెత్తబడి వాటిని ఏమంటారంటే థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లు అంటారు. కరెక్ట్ ఆన్సర్ 1. 5R నియమం. కరెక్ట్ ఆన్సర్ 4 5 Rలు. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రికవర్ అండ్ రెఫ్యూజ్. మొత్తం 5 Rs. ఆ 5R నియమం అదే. 5R నియమం ఏంటంటే రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రికవర్ అండ్ రెఫ్యూజ్. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. నూనె నీరు అంటుకొని ప్రత్యేకమైన ప్లాస్టిక్. కరెక్ట్ ఆన్సర్ 1 టెఫ్లాన్. నూనె నీరు అంటుకొని ప్రత్యేకమైన ప్లాస్టిక్ టెఫ్లాన్. కరెక్ట్ ఆన్సర్ 1. పాలి మెర్లు ఏ భాషా పదాలు? కరెక్ట్ ఆన్సర్ 1 గ్రీకు. పాలి మెర్లు ఏ భాషా పదాలు అంటే గ్రీకు భాషా పదాలు. కరెక్ట్ ఆన్సర్ 2. విద్యుత్ స్విచ్లు వేడితో తయారవుతున్నాయి. కరెక్ట్ ఆన్సర్ 1 బ్యాక్లైట్. విద్యుత్ స్విచ్లు వేడితో తయారవుతాయంటే బ్యాక్లైట్తో. కరెక్ట్ ఆన్సర్ 1. కృత్రిమ దారాలకు ఉండే ప్రతికూలత. కరెక్ట్ ఆన్సర్ 4 పైవని. వస్త్రం కరిగి దానిని ధరించిన వ్యక్తి శరీరానికి అతుక్కుంటుంది. వేడి చేస్తే కృత్రిమ దారాలు కరుగుతాయి. బట్టలు అంటుకోవడం ఘోర ప్రమాదానికి గురి చేస్తుంది. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. పారాచూట్లు దుస్తుల తయారీకి ఉపయోగించేది. కరెక్ట్ ఆన్సర్ 2 పాలిస్టర్. పారాచూట్లు దుస్తుల తయారీకి ఉపయోగించేది అంటే కరెక్ట్ ఆన్సర్ 2 నైలాన్. ఈ పారాచూట్లు దుస్తుల తయారీ అంటే పారాచూట్లు అది నైలాన్ అవి దారాలు కదా, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 2 నైలాన్. పారాచూట్లు దుస్తుల తయారీకి ఉపయోగించేది ఏంటంటే నైలాన్ అనేది. కరెక్ట్ ఆన్సర్ 2. మిర్ అనగా అర్థం. కరెక్ట్ ఆన్సర్ 1 భాగం. మిర్ అనగా అర్థం ఏంటంటే భాగం. కరెక్ట్ ఆన్సర్ 1. ఎప్పుడు పరిచయం చేసేటప్పుడు మనోహరమైన లక్షణాలతో సృష్టించబడ్డ నైలాన్ ఒక సంచలనం లేదా నైలాన్ మానియాగా మారింది. కరెక్ట్ ఆన్సర్ 3 1939లో. ఎప్పుడు పరిచయం చేసేటప్పుడు మనోహరమైన లక్షణాలతో సృష్టించబడ్డ నైలాన్ ఒక సంచలనం లేదా నైలాన్ మానియాగా మారింది అంటే 1939లో. కరెక్ట్ ఆన్సర్ 3. ఎస్టర్ అంటే కరెక్ట్ ఆన్సర్ 2 పండ్లకు వాసనిచ్చే రసాయనాన్ని ఎస్టర్ అంటారు. ఎస్టర్ అంటే ఏంటంటే పండ్లకు వాసన ఇచ్చే రసాయనం. కరెక్ట్ ఆన్సర్ 2. అందరూ ఎగ్జామ్ బాగా రాశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.